సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు రాజకీయ బాధ్యతలు, మరోవైపు ధార్మిక చైతన్యం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్తగా కనిపించారు. కర్ణాటకలోని ప్రముఖ శ్రీకృష్ణ క్షేత్రం ఉడిపిలో అడుగుపెట్టి తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించారు. భగవద్గీత గొప్పతనాన్ని వివరిస్తూ గోమాత సంరక్షణ పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఉడిపి పుట్టిగే మఠం పీఠాధిపతులు పవన్ కళ్యాణ్ కు ఒక అరుదైన చారిత్రాత్మక గౌరవాన్ని అందించారు. విజయనగర సామ్రాజ్యవాద చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలతో పోలుస్తూ అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదును ప్రదానం చేశారు. అసలు ఉడిపి మఠం చరిత్రలో తొలిసారిగా ఒక వ్యక్తికి ఈ బిరుదు ఇవ్వడం వెనుక ఉన్న కారణాలేంటి? హిందూ ధర్మ పరిరక్షణకు పవన్ చేస్తున్న కృషిని పీఠాధిపతులు ఎలా గుర్తించారు? రాజకీయ నాయకుడిగా ఉంటూనే ఆయన చేస్తున్న ఈ ధార్మిక ప్రసంగాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ విషయాన్ని చూసి పవన్ అభిమానులు కావచ్చు, ఇంకా ప్రజలు కావచ్చు, దీనిపై ఏమంటున్నారు? ప్రత్యేకంగా యమునా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిన్న కర్ణాటక ప్రాంతంలోని ఉడిపిలో ఆయన ప్రత్యేకంగా పర్యటించారు. ఏదైతే శ్రీ కృష్ణమాత ఆలయంలో ఏదైతే ఇటు భగవద్గీతకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించారో, ఆలయానికి సంబంధించినటువంటి పీఠాధిపతులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హిందూ ధార్మిక సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ముఖ్యంగా అక్కడ కొన్ని అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. ఏదైతే భగవద్గీతకి సంబంధించినటువంటి దాంట్లో అంటే సాధారణంగా ప్రతి సమస్యకు అదే ఒక ప్రతి అలజడికి ప్రతి ఒక్క మనిషి కూడా కంగారు పడిపోతూ ఉంటారు. అలాంటి కంగారు పడేటువంటి పరిస్థితి ఏది కూడా సాధారణమైన ఒక మనిషి జీవితం ఉండదు. ప్రతి ఒక్క దానికి కూడా అలజడికి, గందరగోళానికి, మిగతా అన్నిటికీ కూడా సమాధానం అంతా కూడా ఆ గీతలోనే ఉంది. గీతలో చెప్పినటువంటి అన్నీ కూడా జీవితంలో అంటే భగవద్గీతను కేవలం ఏదైతే పూజ గదిలోనే కాదు, మనిషి యొక్క మదిలో కూడా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు హిందూ ధార్మిక సంఘాలందరూ కూడా అటు హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆయన అభిమానులైనా, అదేవిధంగా ఇటు ధార్మికంగా ఇటు హిందూ ధర్మాన్ని, అటు సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారందరూ కూడా చాలా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి ఈ నిర్ణయాలు లేదంటే ఆయన ఆచరించేటువంటి ఇవన్నీ కూడా మొత్తం యావత్ దేశం అంతా కూడా తిలకిస్తూ వస్తుంది. ఒక సాధారణమైనటువంటి ఒక వ్యక్తికి అంటే ఆయన ఎప్పుడూ కూడా నేను ఒక ఫ్రేమ్ ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఒక సెలబ్రిటీని అనే ఫీలింగ్ ఎప్పుడూ కూడా ఆ భావన పవన్ కళ్యాణ్లో ఎప్పుడూ కూడా కలగలేదు. అలాంటి వ్యక్తికి ఇలాంటి గౌరవం అంటే అభినవ కృష్ణదేవరాయలుగా అక్కడ ఉన్నటువంటి మా పీఠాధిపతులందరూ కూడా ఆయన్ను అభివర్ణించారంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ ధార్మిక ప్రసంగాలు కావచ్చు, ప్రత్యేకంగా ఆయన సనాతన ధర్మం పైన చూపిస్తున్నటువంటి చొరవ కావచ్చు, ప్రత్యేకంగా ఇటు హిందువులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవంలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్నటువంటి పాత్ర పైన ఇటు అందరూ కూడా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా అటు పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్తూ వస్తూ ఉంటారు, మన మతాన్ని మనం గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా అందరి మీద ఉన్నట్టు, అదేవిధంగా పరమతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత. కానీ మన మతాన్ని ఎవరు కూడా తోలనాడినా, దూషించినా, లేదనంటే అక్కడ దానికి సంబంధించి ఏదైనా అన్యాయం జరిగినా ఒక హిందువులుగా మనం అందరం కూడా పోరాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇటు ధార్మికంగా ఉండేటువంటి వారుగా లేదంటే ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వారుగా దానిపైన స్పందించాల్సినటువంటి బాధ్యత అందరిపైన కూడా ఉంది. ఈ స్పందనకు కలిగినటువంటి పవన్ కళ్యాణ్లో ఈ విధమైనటువంటి స్పందన, ప్రతిస్పందన చూసి అటు పీఠాధిపతులే ఆశ్చర్యపోతూ వస్తున్నారు. అంటే వారందరూ కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ లేదనంటే ఒక సినీ హీరోగా ఆయన ఒక అగ్రనటుడిగా ఉంటూ కూడా ఈ విధంగా ఇటు హిందూ ఏదైతే సనాతన ధర్మాన్ని ఆయన ఈ విధంగా పరిరక్షిస్తూ వస్తున్నారు, ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు వారు వింటూ ఉన్నారు. ఈ విధంగా దీన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారంటే ఖచ్చితంగా అభినవ కృష్ణదేవరాయలుగా ఆయన్ను అభివర్ణించారంటే విజయనగర సామ్రాజ్యంలో గతంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలన వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అంటే వజ్రాలను కూడా రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రలో పుట్టాలు మనకి చెప్తూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితులు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ కనుక ఇలాంటి పరిపాలన అందిస్తే ఖచ్చితంగా అలాంటి శ్రీకృష్ణదేవ విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా సుభిక్షంగా వర్ధిల్లిందో అదే విధంగా అటు ఆంధ్ర రాష్ట్రం కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి ప్రసంగాలు ప్రజలను మేల్కొల్పుతూ ఏదైతే హిందూ ధర్మం ఏం చెప్తూ ఉందో అది 10 మందికి చెప్తూ అదేవిధంగా భగవద్గీతలో ఏదైతే గీతోపదేశం ఏదైతే జరిగిందో దాన్ని అవలంబిస్తూ పూర్తిగా కూడా తన మదిలో మనిషి ఎప్పుడైతే నింపుకుంటాడో ఆ మనిషి జీవితం అంతా కూడా సస్యశ్యామలంగా మారుతుందని కొన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది పీఠాధిపతుల హృదయాలను కూడా హత్తుకుందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ విధంగా ఒక తెలుగువాడికి ఈ విధంగా ఉండేటువంటి వ్యక్తికి అంతటి గౌరవం దక్కడం ఇదే తొలిసారిగా భావించవచ్చు. సాధారణంగా ఆ ప్రాంతంలో అంటే ఇటు కర్ణాటక ప్రాంతంలోనో లేదంటే ఇంకో ప్రాంతంలోనో ఈ విధంగా పవన్ కళ్యాణ్ను వారు గుర్తిస్తున్నారు, ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారందరూ కూడా అభినందిస్తున్నారంటే అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కృషి ఏ విధంగా ఉంది ఈ కార్యక్రమాల పట్ల లేదంటే ఈ పనుల పట్ల అనేది చాలా వ్యక్తంగా అవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఆయన ఇలాంటి ఏదైనా సరే అంటే ఇటు సనాతన ధర్మం విషయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ వస్తారు. దానికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇటు లడ్డు కల్తీలో జరిగినప్పుడు ఆయన స్పందించినటువంటి విధానం కావచ్చు, ఇటు ఏదైతే రథాలు ధ్వంసం చేసినప్పుడు ఆయన స్పందించినటువంటి విధానం కావచ్చు, లేదంటే ధార్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేటువంటి విధానం, ఆయన మాట్లాడేటువంటి మాటలు, లేదంటే ఆయన ఇచ్చేటువంటి ప్రసంగాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. అంటే అటు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు, ఇటు మనం చూస్తున్నాం గతంలో నుంచి కూడా గత కొంతకాలం నుంచి కూడా చూస్తున్నాం రాజ్ కుమార్ పవన్ అంటే దేవాలయాల పర్యటనలు కావచ్చు, అలాగే పవన్ ఆధ్యాత్మికత గురించి మాట్లాడడం కానీ అలాగే సనాతన ధర్మం గురించి కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి పార్టీకి మైలేజ్ తీసుకురావడం కానీ జనసేన పార్టీలో ఉండే జన సైనికులకి ఉత్సాహాన్ని నింపడంలో పాత్రను పోషిస్తాయని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఏ మనిషి అయితే అటు సద్హృదయంతో అంటే పూర్ణ హృదయంతో కలిగి అటు దేవుణ్ణి సేవిస్తూ వస్తాడో అదేవిధంగా పూర్తిగా అటు అన్ని విధానాలన్నీ కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి స్వార్థం ఎలాంటి ఇది కూడా ఆశించకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాలు అటు కార్యక్రమాలు ఏది ఆశించకుండా లాభాపేక్ష లేకుండా అది లేకుండా కూడా ప్రత్యేకంగా కొన్ని చేస్తున్నటువంటి వీటన్నిటిని చూసి దేవుడు కూడా మెచ్చుకుంటాడు. ఖచ్చితంగా అది మనుషులు మెచ్చుకుంటే కదా దేవుడు కూడా మెచ్చుకున్నాడు. అందుకనే దశాబ్ద కాలం పాటు ఆ పార్టీ చేస్తున్నటువంటి కష్టాన్ని ప్రయాణాన్ని చూసినటువంటి భగవంతుడు ఇవాళ ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు అంటే 21 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ విజయం సాధించిందంటే ఏ విధంగా ఒక మనిషి సుదీర్ఘకాలంగా చేసినటువంటి కష్టాన్ని కూడా గుర్తించకుండా ఆ 10 ఏళ్ల పడిన కష్టాన్ని కూడా ఒక్కసారే దాని కష్టమంతా కూడా తుడిచివేసేటువంటి విధంగా కూడా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల విజయమే ఇలాంటి దానికి ఒక నిదర్శనంగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అటు పార్టీ శ్రేణులు కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను చూస్తూ వారు కూడా అంటే అటు జన సైనికులైనా లేదంటే మిగతా అంటే ఒక చెడు కార్యక్రమాన్ని చూసి ఎవరైనా ఒక 3-4 దాన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కానీ ఒక మంచి కార్యక్రమానికి ఒక్కరు ఇన్స్పైర్ అయినా కూడా అది ఆ మనిషికి చాలా తెలియనంతగా ఆనందాన్ని ఇస్తుంది. ఆ మనిషికి కూడా ఆ జీవితంలో ఎంతో మేలు చేస్తుంది. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ తూచా చెప్పకుండా అంటే ఎవరి సంగతి తాను పట్టించుకోకుండా తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తను నమ్మినటువంటి కార్యాచరణను తను నమ్మినటువంటి ధర్మాన్ని ఏదైతే ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారో మిగతా వారు దాన్ని పాటించకపోయినా తాను మాత్రం పాటిస్తూ వస్తాను, మిగతా వారిని కూడా తాను పాటించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తారని మొదటి నుంచి కూడా చెప్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అటు చాలా విజయవంతమవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన పర్యటించినా కూడా అశేషంగా ఆయనకు ఓటమిల నుంచి అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడూ కూడా సాధారణంగా ఎవరికైనా ఒక ఓటమి జరిగిందంటే ఆ నాయకుడి వెనకాల ఆ పార్టీ వెనకాల లేదంటే ఇంకా ఏదున్నా కూడా సాధారణంగా వెనక్కి వెళ్ళిపోతుంటారు. అంటే సినిమా రంగంలో కూడా మనం పవన్ కళ్యాణ్ చూస్తే ఒక సినిమా అది పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు తీసినా లేదంటే రాజకీయ జీవితమైన సినిమాల్లో మాత్రం ఎన్ని సినిమాలు అక్కడ ఫ్లాప్ అయితే పవన్ కళ్యాణ్కి అంతమంది అభిమానులు పుట్టుకుంటూ వచ్చారు. ఇది ఏ హీరోకి కూడా సాధ్యపడినటువంటి అంశం లేదంటే రాజకీయంగా కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే 2014 ఆ పార్టీ ఆవిర్భావం చెందిన నాటి నుంచి కూడా ఇవాళ వరకు 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో క్రమేపీ ఆ పార్టీ సంఖ్య సభ్యత్వాలు అటు
కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు తప్ప ఏ రోజు కూడా పార్టీ ఒక అడుగు వెనక్కేసింది కూడా ఎక్కడ కూడా లేదు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. ఆ భగవంతుడి మీద భారం వేసి తను కూడా చాలా సందర్భాలు చెప్పారు. తాను నమ్మినటువంటి సిద్ధాంతం, తాను నమ్మినటువంటి ధర్మమే తను ముందుకు నడిపిస్తుందని ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారో ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి అభినవ కృష్ణదేవరాయలుగా ఆయన వర్ణించడంలో ఎలాంటి సందేహం లేదు. ఆనందం కూడా అటు ఆయన అభిమానులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. యమున. థ్యాంక్ యూ రాజ్ కుమార్.